హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం డ్రెస్కి హాఫ్ కాలర్ ఎలా పెట్టాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనము డ్రెస్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే వరకు ఫ్రంట్ నెక్ మనం ఏ నెక్ అయితే పెట్టుకుంటామో ఆ నెక్ అనేది పెట్టుకోవాలి. బ్యాక్ వచ్చే వరకు 1 ఇంచ్ అనేది మనము లోతు కట్ చేసుకోవాలి. నెక్ షేప్ అయితే ఇలా 1 ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి. అంటే ఈ 1 ఇంచ్ కట్ చేసుకోకపోతే మనకు బ్యాక్ సైడ్ కాలర్ అనేది ఇట్లా పైకి ఇట్లా పట్టేస్తుంది. ఇట్లా పట్టేసిందంటే మనకు అసలు కంఫర్ట్గా ఉండదు అనమాట. మనకు కంఫర్ట్గా ఉండాలంటే ఇక్కడ 1 ఇంచ్ అనేది మనము లోతు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ అనేది నెక్ మనం నార్మల్గానే ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ నెక్కి లైనింగ్ నార్మల్గానే తిప్పేసుకోవాలి. నార్మల్గానే లోపల లైనింగ్ పెట్టి తిప్పేసుకొని దాన్ని అట్లానే పెట్టి ఫ్రంట్ వచ్చే వరకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు మనం చూడండి. చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి మనము రైట్కి లైనింగ్ పెట్టుకొని అది రాంగ్ తిప్పేసుకొని పైకుట్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడికి వచ్చే వరకు నేను తిప్పుకోలేదు చూడండి. సగం వరకు అయితే నేను తిప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను హాఫ్ కలర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేలాగా వేసుకుంటాను. అందుకని నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. హ్యాండ్స్ వేసేసాను, అలాగే ట్రక్స్లు వేసేసాను. మొత్తం డ్రెస్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు హాఫ్ కాలర్ అనేది ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ షోల్డర్ అనేది ఇలా పట్టుకొని ఈ మిడిల్ అనేది చిన్నగా కట్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను కాలర్ ఎంతవరకు అయితే వేసుకుంటున్నానో అంతవరకు టేప్తో అయితే కొలుసుకోవాలి. ఇప్పుడు నేను ఈ రెండు ఇలా మిడిల్ పెట్టి ఎక్కడైతే నేను డాట్ కట్ చేశానో అక్కడ నుంచి అయితే కొలుచుకుంటున్నాను ఎంత కాలర్ పెట్టుకోవాలి అన్నది. ఇది బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు నేనైతే 6 వరకు కాలర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు 6 వరకు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనకు ఖర్చులు పోవాలి కదా, 6.5 అయితే నేను పెట్టుకుంటున్నాను. కరం తీసుకొని 6.5 అయితే మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు కాలర్ వెడల్పు వచ్చే వరకు 1.5 పెట్టుకుంటున్నాను నేను. ఖర్చుకు పావు పోయిద్ది, 1 అనేది కాలర్కు ఉండిద్ది. ఇప్పుడు మనకు ఈ ఎడ్జ్ ఉంది కదండి, ఈ ఎడ్జ్ దగ్గర అయితే మనం కొంచెం ఇలా రౌండ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు కాలర్ కట్ చేస్తున్నాం. కాలర్ అయితే మనకు రెడీ అయినట్టే. సేమ్ ఇలానే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్లో 4 ఫోల్డింగ్స్ వేస్తున్నానండి నేను. అంటే కిందకి ఒకటి పైకి ఒకటి ఉండేలాగా, బకరం అనేది కనిపించకుండా లోపలే ఉండిపోయేలాగా. ఇప్పుడు ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఇలా పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది మనం రైట్ పెట్టుకోవాలి, దానిపైన ఇంకొకటి రాంగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దానిపైన మనం బక్రం అనేది వేసుకోవాలి. రౌండ్గా మనమైతే స్టిచ్ చేసుకొని రావాలి. పైన ఉన్న భాగం వరకు అయితే, కింద భాగం అట్లానే వదిలేసి మనం అది రైట్ తిప్పేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్ వచ్చే వరకు మనం రౌండ్గా తిప్పుకోవాలి. ఈ కాలర్ మొత్తం మనం ఇలా చిన్నగా అనేది కట్ చేసుకోవాలి. కాలర్ త్వరగా మనకి టర్న్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పుకొని ఇప్పుడు క్లాత్ మనకు 2 రైట్ సైడే వస్తాయి. ఇప్పుడు ఇట్లా బాగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనము పైకుట్ అనేది వేసుకోవాలి. కింద కూడా మనము కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇట్లా పట్టుకొని ఈ మిడిల్ ఉన్న దానికి మనము చిన్న కట్ అయితే కట్ చేసుకోవాలి. గుర్తు పెట్టుకున్నాం కదా, సేమ్ అదే గుర్తు కాడ ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మనము ఇటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకొని రావాలి. మిడిల్ నుంచి ఇది జాగ్రత్తగా కరెక్ట్గా రౌండ్ అనేది చక్కగా తిప్పుకొని సేమ్ అలానే ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. కాలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఖర్చు మొత్తం ఈ సైడ్ పెట్టి ఇట్లా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. హాఫ్ కాలర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, మనం ఈ ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోయేలా కూడా ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇలా అయితే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. లేదు అలా కూడా చెప్పండి అక్క అని ఎవరైనా కమెంట్ చేస్తే నేను అది కూడా వీడియో చేసి పెడతాను.